దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. పరిశుద్ధ వేదమైన బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ఈ రోజున మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, రెండవ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 1 నుంచి నేను చదువుతాను. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవల నుండి సిరియానుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హసాసోను తామోరు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినమును ఆచరించవలనని చాటింపగా, యూదా వారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనురి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చక్కటి మాట ఇక్కడ మనం చదువుకున్నాం ప్రియులారా. యెహోషాపాతు దినాలలో జరిగినటువంటి ఒక గొప్ప యుద్ధము గురించి ఈ రోజున నేను మీ అందరితో కూడా మాట్లాడాలని ఆశపడుతున్నాను ప్రియులారా. యెహోషాపాతు చాలా దేవుని యందు గొప్ప భయము కలిగినటువంటి వ్యక్తి. యెహోషాపాతు దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వ్యక్తి. ఈ యెహోషాపాతు దినాలలో జరిగిన ఒక గొప్ప సంభవం. నేటి దినాలలో మనలో కూడా చాలా మందికి ఇటువంటి సంభవాలు జరుగుతా ఉన్నాయి. చాలా మందికి ఇటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఇటువంటి టైంలో బైబిల్ గ్రంథం ద్వారా ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషాపాతు ఏ రీతిగా అయితే నడిచాడో, యెహోషాపాతు ఏ రీతిగా అయితే ఆ భయంకరమైనటువంటి యుద్ధము వచ్చినప్పుడు ఎదుర్కొన్నాడో ధైర్యముగా, ఈ రోజున క్రైస్తవులమైన మనం, విశ్వాసులమైన మనం ఆ రీతిగా ఈ లోకము నుండి వచ్చే శ్రమలను, సమస్యలను, అపవాది యొక్క తంత్రములను ఎదుర్కోవాలని చెప్పి బైబిల్ చెప్తా ఉంది ప్రియులారా. ఈ చదువుకునే భాగంలో 3 ప్రాంతాలలో ఉన్న ప్రజలు, 3 దేశాల ప్రజలు, 3 జాతుల ప్రజలు యెహోషాపాతు మీదకి వచ్చారంటే ఒకేసారి వచ్చారు. చూడండి, ఒక్క దేశం వాళ్ళు, ఒక్క జాతి వాళ్ళు వస్తేనే తట్టుకోలేము. ఈ రోజుల్లో యెహోషాపాతు యూదా ప్రజలు, 2 గోత్రాల ప్రజలను ఏలుతున్నటువంటి చిన్న రాజ్యం. అటువంటి చిన్న రాజ్యమును ఏలుతున్న యెహోషాపాతు మీదకి 3 జాతుల ప్రజలు వచ్చి యుద్ధం చేయడానికి పూనుకున్నారంటండి. వాళ్ళు ఎవరెవరంటే మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వస్తున్నారంట. వాళ్ళని గురించి ఇక్కడ మనం చదువుకున్నాము. గొప్ప సైన్యం, మహా గొప్ప సైన్యం యెహోషాపాతు మీదకి వస్తుంది. 3 సైన్యాలు, 3 జాతుల సైన్యాలు, మోయాబీయులు, అమ్మోనీయులలో కొందరు, మెయోనీయులలో కొందరు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 జాతుల వాళ్ళు సిరియా సైన్యముతో చేతులు కలిపి యెహోషాపాతు మీదకి ఒకేసారి దండెత్తుకొని వస్తున్నారంట. 2 గోత్రములను పరిపాలిస్తున్నటువంటి యెహోషాపాతుకి ఒక్కసారి ఆలోచించేది ఎంత భయం వచ్చి ఉండాలి కదండి ప్రియులారా. ఈ రోజున మన ఇంటి పక్కన వాళ్ళు, మన ఇంటి ఎదురు ఉన్న వాళ్ళే మన మీదకి యుద్ధం చేయడానికి, గొడవాడటానికి వస్తే భయపడిపోతాం. మన లైన్లో ఉన్న వాళ్ళే మనతో యుద్ధం, గొడవ చేయడానికి వస్తే భయపడిపోతాం. కొంచెం పుష్టి కలిగిన వాళ్ళు, బలము కలిగిన వాళ్ళు మన మీదకి వస్తుంటే భయపడిపోతాం. 2 గోత్రాలు పరిపాలిస్తున్న యెహోషాపాతు మీదకి 3 జాతుల ప్రజలు సిరియాలతో, సైన్యాలతో కలుపుకొని ఆయన మీదకి వస్తున్నప్పుడు ఆయన ఇంకెంత భయపడాలి ఒక్కసారి ఆలోచించేయండి. ఈ ఉపద్రవం అతని మీదకి వచ్చినప్పుడు, మహా గొప్ప సైన్యముగా యెహోషాపాతు మీదకి వస్తున్నప్పుడు, ఎన్గేదిలో వాళ్ళు దిగారని చెప్పి యెహోషాపాతుకు తెలిసినప్పుడు, యెహోషాపాతు ఇక్కడ చేస్తున్నటువంటి మంచి పని ఏంటంటే చూడండి, యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు ఉపవాస దినమును ఆచరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సైన్యము మహా గొప్ప సైన్యముగా వస్తున్నప్పుడు, శత్రువులు ఒకళ్ళ మీద ఒకళ్ళు అందరూ కలిసి ఒకేసారి కట్టగట్టుకొని ఆ వ్యక్తి మీదకి వస్తున్నప్పుడు, అతను చూడండి జీవము కలిగిన దేవుని ఆరాధించే వ్యక్తి కాబట్టి, దేవుని దగ్గర మాత్రమే విచారణ చేసి ఏ పనైనా సరే ప్రారంభించేవాడు కాబట్టి, యెహోషాపాతు ఏం చేస్తున్నాడంటే
దేవుని దగ్గర విచారించడానికి తన మనస్సును నిలుపుకుంటున్నట్లుగా ఈ యొక్క భాగంలో చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని దగ్గర తన విచారించడానికి మనస్సును నిలుపుకుంటున్నాడు. ఎక్కువ కొంచెం తగ్గించు. సమస్య వస్తున్నప్పుడు ఈ రోజున, కష్టాలు వస్తున్నప్పుడు ఈ రోజున చాలా మంది పిల్లరా మన ఇంటి దగ్గర ఎవరు మనకి సపోర్ట్ గా మాట్లాడతారో వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు. కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు మన ప్రక్కన మన బంధువులు ఎక్కడున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వీటిలో నుంచి తప్పించండి అని చెప్పి వాళ్ళని ఆశ్రయిస్తూ ఉంటాం. అవసరాలు ఏదైనా కావాలనుకున్నప్పుడు గొప్పవారినో, నాయకులను, అధికారులను ఆశ్రయించి వెళ్తా ఉంటాం. అయితే పిల్లరా, యెహోషాపాతుకి సమస్య వచ్చినప్పుడు 3 దేశ ప్రజలు అతని మీదకి 3 జాతుల ప్రజలు ఒకేసారి వస్తున్నప్పుడు ఇది మనుషుల వల్ల తీరిపోయేటువంటిది కాదు, ఇది నా బలం వల్ల సాధ్యపరచబడేది కాదు, నా జ్ఞానం వల్ల ఇది సాధ్యపరచబడేది కాదు, ఇది కేవలం దేవుని వల్ల మాత్రమే సాధ్యపరచబడేటువంటిది అని చెప్పి యెహోవా యొద్ద విచారించుటకు ఉపవాస దినమును ఆచరిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది చూడండి, బైబిల్ చెప్తుంది, మనం చీకటి శక్తులతోనూ, లోకనాథులతోనూ, అంధకార శక్తులతోనూ మనము పోరాడుచున్నాం. అపవాదికి సంబంధించిన తంత్రములతో పోరాడుచున్నాం, లోకనాథులతో పోరాడుచున్నాం, భయంకరమైన ప్రకృతి విలయ తాండవాలతో మనము పోరాడుచున్నాము. కాబట్టి ఇటువంటి సమయాలలో మనం ఏం చేయాలంటే దేవుని యొద్ద విచారించడానికి మనం పూనుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొద్ద విచారించాలి. ఎక్కడెక్కడో తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళతో విచారించడం కాదు, కానీ సమస్య అనేది ఒకటి వస్తున్నప్పుడు, కష్టం అనేది మన మీదకి వస్తున్నప్పుడు, ప్రళయాలు, ఉపద్రవాలు అనేటువంటి మన మీద పెడుతున్నప్పుడు దేవుని దగ్గర వాటిని విచారించడానికి మన మనస్సు నిలుపుకోవాలి, మన మనస్సును నిలుపుకోవాలి. పిల్లారా, ఈ వాక్యం అదే చెప్తుంది. యెహోషాపాతు మీదకి 3 జాతుల ప్రజలు వచ్చినప్పుడు దేవుని దగ్గర ఇది విచారించాలి. నా ప్రయత్నం వల్ల ప్రయోజనం లేదు, నా బలం వల్ల ప్రయోజనం లేదు, నా జ్ఞానం వల్ల ప్రయోజనం లేదు, నా 2 గోత్రాల ప్రజల వల్ల ప్రయోజనం జరగదు. ఇది కేవలం దేవునికి మాత్రమే సాధ్యం, ఆయనకు మాత్రమే సాధ్యమని దేవుని దగ్గర తన సన్నిధిలో విచారించడానికి ఉపవాస దినాన్ని ఆచరిస్తున్నాడు. పిల్లారా, విచారించాలి దేవుని దగ్గర. కష్టాలు వస్తున్నాయా, శ్రమలు వస్తున్నాయా, ఇరుకుల్లో నుంచి వెళ్తున్నావా, శోధనలో నుంచి వెళ్తున్నావా, ఒకదాని మీద ఒకటి నిందలు వస్తున్నాయా, ఇదిగో వేరే రకమైనటువంటి వాటిలో నుంచి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయా? ఇటువంటి టైంలో నువ్వు చేయవలసిన పని ఏమిటంటే దేవుని దగ్గర విచారించడం నేర్చుకోవాలి. మనుషుల దగ్గరికి వెళ్ళి విచారించడం కాదు, డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారించడం కాదు, గొప్పవారి దగ్గరికి వెళ్ళో, ఇంకొకరి దగ్గరికి వెళ్ళో విచారించడం కాదు. కానీ ఫస్ట్ ఆ సమస్య వచ్చినప్పుడు, ఆ ప్రళయం వచ్చినప్పుడు, ఆ శోధనను ఎదుర్కొంటున్నప్పుడు ఇది దేవుని దగ్గరికి వెళ్ళి విచారించాలి. ఒక రాజు, అధికారంలో ఉన్న వ్యక్తి, 2 జాతులను పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి, చూడండి ఎంత అధికారం కలిగిన వ్యక్తి, ఎంత బలం కలిగినటువంటి వ్యక్తి, సైన్యం కలిగినటువంటి వ్యక్తి, ధనాగారాన్ని కలిగినటువంటి వ్యక్తి, గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, సింహాసనం మీద నిత్యము కూర్చొని పరిపాలన చేసే వ్యక్తి, సమస్య వచ్చినప్పుడు మొట్టమొదటిగా దేవుని దగ్గర విచారించడం నేర్చుకుంటున్నాడు. కష్టం వచ్చినప్పుడు మొట్టమొదటిగా దేవుని దగ్గర విచారించడం నేర్చుకుంటున్నాడు. ఈ సమస్యకు పరిష్కారం నా దేవుడు మాత్రమే, ఈ కష్టమునకు పరిష్కారం కేవలం నేను ఆరాధించే దేవుడు మాత్రమే, దీని నుంచి తప్పించగలిగిన వాడు కేవలం ఈ లోకంలో ఆయన మాత్రమే అని చెప్పి దేవుని దగ్గర విచారించడానికి ఆయన ముందుకు వెళ్తున్నాడు. పిల్లారా, మనము కూడా మొట్టమొదటిగా సమస్యను గురించి దేవుని దగ్గర విచారించాలి. రెండవదిగా ఉపవాస దినాన్ని ఆచరిస్తున్నాడు. ఉపవాస దినాన్ని ఆచరిస్తున్నాడు. ఉపవాస ప్రార్థనలో ఎంతో గొప్ప శక్తి ఉన్నది, ఉపవాసంలో ఎంతో గొప్ప బలం ఉన్నది. ఉపవాస ప్రార్థనలో ఎన్నో గొప్ప కార్యాలు చూశారు. బైబిల్ గ్రంథంలో భక్తులు శూర కార్యములు చూశారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎజ్రా భక్తుడు మాట్లాడతాడు. 8వ అధ్యాయం 23వ వచనంలో, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మేము దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎజ్రా భక్తుడికి ఒక సమస్య వచ్చింది. ఏంటో తెలుసా? యెరూషలేములో ప్రాకారములు కూలిపోయినప్పుడు, యెరూషలేములో పెద్దలందరూ కూడా దిక్కులేని పరిస్థితులు బ్రతుకుతున్నప్పుడు, పశువులన్నీ రోడ్ల మీదకి వచ్చి ఆకలితో అలమటిస్తున్నప్పుడు, ఆ సిచ్యువేషన్ ఎజ్రాకు, ఆ యొక్క భాగంలో ఉన్నటువంటి ప్రజలకు తెలిసినప్పుడు, అక్కడ బానిసగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళందరికీ తెలిసినప్పుడు, వాళ్ళందరూ కూడంట దేవుణ్ణి వేడుకున్నారట ఉపవాసం ఉండి. ఆయన అంటున్నాడు, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవి ఆలకించాడు, మా రాజు మనసును తెరిచాడు, మమ్మల్ని బానిసలుగా తెచ్చుకున్న రాజు యొక్క హృదయాన్ని తెరిచాడు. ఆయనతో దేవుడు మాట్లాడి ప్రాకారములను కట్టడానికి, పునాదులను తిరిగి నిలబెట్టడానికి దేవుడు కృప చూపాడు. ఉపవాసం ఉండి ప్రార్థిస్తేనే దేవుడు ఇంత కార్యం చేశాడని ఎజ్రా భక్తుడు చెప్తున్నాడు. పిల్లారా, ఇంకా మనం బైబిల్లో చూస్తే నినివే పట్టణానికి
యోనా వెళ్ళిపోయి చేప గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నినివే పట్టణానికి వెళ్ళిపోయి వాళ్ళకి ఇదిగో ఉపద్రవము రాబోతుంది, దేవుడు ఈ పట్టణంను నాశనము చేయాలని చెప్పి అనుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజైనా సరే మీ జీవితాలు మార్చుకొని ఆకాశమునకు భూమికి దేవుడైనటువంటి ఆయన వైపు తిరిగి మీ చెడుతనమును విడిచిపెట్టి ఆయనను గనుక వెంబడిస్తే చేయగలిగినటువంటి కీడును మాని మేలు చేసే దేవుడై ఉన్నాడని చెప్పి ప్రకటించినప్పుడు వాళ్ళందరూ కూడా అంటారు, రాజు మొదలుకొని చూడండి, అక్కడ రాజు కూడా తెలిసి గనులేమి అల్పులేమి అందరూ కూడా గోనె పట్ట కట్టుకొని దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నారు. కనులేమి అల్పులేమి ఈ వార్త రాజుగారికి తెలిసినప్పుడు రాజుగారు తన మంత్రులను పిలిచి ఆజ్ఞాపిస్తున్నాడంట, పశువులు మొదలుకొని ఇదిగో కనుల వరకు, గొప్పవారు వరకు, ఇదిగో పేదవారైనా సరే ఎద్దులు కానీ గొర్రెలు కానీ ఏది కూడా మేత మేయటానికి వీల్లేదు. దేవుడు మన ప్రార్థన ఆలకించేంత వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. ఏ కీడైతే చేస్తానన్నాడో ఆ కీడు చేయకుండా మేలు చేసేంత వరకు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయండి అని చెప్పి రాజుగారు ప్రకటన చేశాడంట. వారు ఆ రీతిగా ప్రార్థించినప్పుడు దేవుడు చేయగలిగినటువంటి కీడును చేయకుండా మేలు చేసి వారిని రక్షించినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ప్రియులారా, ఉపవాసములో అంత గొప్ప శక్తి ఉన్నది. ఎస్తేరు ఉపవాసం ఉండి మీరు ప్రార్థించండి, నేను వెళ్ళి రాజుతో మాట్లాడతానన్నప్పుడు శాసనాన్ని దేవుడు మార్చివేశాడు. ఉపవాసం ఉండి ప్రార్థించగా ఉపవాసములు చాలా గొప్ప పట్టుదల, చాలా గొప్ప కార్యాలు మనం చూస్తాం. అందుకే యొక్క బైబిల్ గ్రంథంలో యెహోషాపాతు మీదకి 3 జాతుల ప్రజలు వస్తున్నప్పుడు ఆయన చేస్తున్న మొట్టమొదటి పని ఏంటంటే ఉపవాస దినాన్ని ఆచరిస్తున్నాడు. దేవుని దగ్గర విచారించి ఆ సమస్యను దేవుని దగ్గర పెట్టి వెంటనే ఉపవాస దినాన్ని తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ఉపవాస దినాన్ని ఆచరించండి. ఈ తెగులు ఎందుకు వస్తుందో, ఈ కష్టం ఎందుకు వచ్చిందో, ఈ ఉపద్రవాలు ఎందుకు వస్తున్నాయో, అవతల ఉన్నటువంటి వ్యక్తులు యువతలకు ఎందుకు వస్తున్నారు, సంబంధం లేని వ్యక్తులు మన మధ్యలోకి మన జీవితంలోకి ఎందుకు వస్తున్నారు, ఉపవాసం ఉండి ప్రార్థిద్దాం, ఉపవాసం ఉండి ప్రార్థిద్దామని చెప్పి ప్రార్థించాలి. పిల్లలు, ఈ రోజున యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రళయాలు వస్తున్నాయని భయపడాల్సిన అవసరంలా, కష్టాలు వస్తున్నాయని చెప్పి భయపడాల్సిన అవసరంలా. ఇదిగో ఎన్నో వాటిలో నుంచి నువ్వు వెళ్తున్నావేమో, వాటన్నిటిలో నుండి తప్పించగలిగిన వాడు మనం ఆరాధించేటువంటి దేవుడు. కాబట్టి ఆయన దగ్గర మనం ఏం చేయాలంటే ఉపవాస దినాన్ని ఆచరించి ఆయన దగ్గర విచారించి మనము ఆయనకు మన సమస్య తెలియచేయాలి. యెహోషాపాతు అదే చేస్తున్నాడు. ఒక రాజు ఆయన తన స్థితిని దేవునికి తెలియజేస్తున్నాడు. చూడండి ఆయన ఏ రీతిగా తన స్థితిని దేవునికి తెలియజేస్తున్నాడంటే 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 12-13 వచనాల్లో, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదయ్యా. ఆయన అంటున్నాడు, ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదయ్యా, ఏమి తోచుటకు కూడా మాకు తోచదు, నీవే మాకు దిక్కును ప్రార్థన చేశాను. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. చూడండి ఎంత దీనంగా వాళ్ళ స్థితిని తెలియచేస్తున్నారు. ఈ యొక్క భాగములు మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, సమస్య వచ్చినప్పుడు దేవునికి తమ స్థితిని తెలియచేస్తున్నారు. ఒక రాజు అధికారంలో ఉన్న వ్యక్తి ఈ రీతిగా తగ్గించుకొని మాట్లాడటం ఎక్కడైనా మనం చూసామా? ఒకసారి ఆలోచన చేయండి. ఏమి తోచడం లేదని చెప్పని అంటున్నాడు. రాజులకంటూ కొన్ని ప్లాన్స్ ఉంటాయి, రాజుకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి. శత్రువులు వాళ్ళ మీద వస్తున్నప్పుడు ముందుగానే సామాగ్రిని సిద్ధపరచుకుంటారు. ఏదైనా దేశం వాళ్ళ మీదకి వస్తే వాళ్ళతో యుద్ధం చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ముందుగానే 24 hours సిద్ధంగా ఉండడానికి ప్రిపేర్ చేసుకొని ముందుండి అన్ని గస్తీ కట్టిస్తూ రాజ్యము చుట్టూ కూడా సైనికులు పెట్టించి పహారా కాస్తా ఎప్పుడు ఏ దేశం వాళ్ళ మీదకి వస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. పులారా, అటువంటి టెక్నాలజీలు కలిగినటువంటి రాజులు, అధికారం కలిగిన రాజులు, పరిపాలన చేసేటువంటి రాజు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే ఇక్కడ అన్నాడు, అయ్యా ఇదిగో నా తండ్రి, ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదయ్యా. ఒక రాజు మాట్లాడుతున్నాడు, మాకు శక్తి చాలదు, మాకు బలం ఉంది అనుకుంటున్నాం కానీ మా బలము పనికిరాదు, మాకు ఘనత ఉన్నది అనుకుంటున్నాం కానీ మాకు ఘనత పనికిరాదు, మా శక్తి చాలదు, మా డబ్బు చాలదు, మా టెక్నాలజీ చాలదు, ఈ గొప్ప సైన్యంతో పోరాడటానికి మాకు శక్తి చాలదయ్యా. ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లా, నీవే మాకు దిక్కయ్యా అని చెప్పని అంటున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నీవే నాకు దిక్కు. ఒక రాజు దేవుని దిక్కునకు చూసి నీవే మాత్రమే నాకు దిక్కయ్యా అని చెప్పని అంటుంటే, సామాన్యమైన మనుషులం ఈ తెగులు వచ్చినప్పుడు దేవుని వైపు తిరిగి నీవే మాకు దిక్కయ్యా, మమ్మల్ని కాపాడయ్యా అని చెప్పి ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నా? ఒక్కసారి ఆలోచించండి పిల్లారా. కష్టాలు వస్తున్నాయని, ఇబ్బందులు వస్తున్నాయని, సమస్యలు వస్తున్నాయని, బాధలు వస్తున్నాయని భయపడి పారిపోవటం కాదు, కానీ నీవే మాకు దిక్కు. తన స్థితి తెలియచేస్తున్నాడు.
తన పరిస్థితిని తెలియచేస్తున్నాడు. విస్తారమైన ఈ సైన్యంతో పోరాడటానికి ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితుల్లో బ్రతుకుతున్నాను నాయన. ఏం చేయాలో కూడా మాకు అర్థం కావటంలా, ఏం చేస్తే దీని నుంచి తప్పించబడతావు మాకు తెలియటంలా. నీవు మాత్రమే మాకు దిక్కు, నీవు మాత్రమే సహాయం చేయగలిగిన వాడావు, నీవు మాత్రమే మమ్మల్ని ఆదుకోగలిగిన వాడావు. నీ దిక్కునకు చూసి మాత్రమే మేము మా ఆత్మనెత్తుకొని చూస్తున్నాం. యు ఆర్ మై సేవియర్. నీవు మాత్రమే మమ్మల్ని రక్షించేటువంటి రక్షకుడివి నా తండ్రి. దేవుని వైపు చూసి తమ దిక్కునకు ఆయన వైపు చూస్తా ఉన్నారు. పిల్లారా, ప్రార్థన చేస్తున్నారు. యూదాలో ఉన్న ఆ ప్రజలు, భార్యలు, భర్తలు, శిశువులు, చిన్న పిల్లలు మొదలుకొని అందరూ కూడా వచ్చి యెహోవా సన్నిధిలో నిలవబడి యెహోవాకు ప్రార్థన చేస్తున్నారు. యెహోవాకు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. 3 జాతుల ప్రజలు ఒకేసారి దండెత్తి యెహోషాపాతు మీదకి వస్తుంటే ఆ విస్తారమైన సైన్యం సిరియా తట్టులో నుంచి వస్తుందని చెప్పి ఎన్గేదులో దిగారని చెప్పి పనివాడు వచ్చి చెప్పినప్పుడు యెహోషాపాతు చేస్తున్న పనులు చాలా ఆశ్చర్యకరమైనటువంటివి. ఆ గొప్ప యుద్ధం ప్రపంచ దేశాల్లో బహుశా ఎవరికన్నా వచ్చిందో తెలియదు. చూడు, ఒక దేశం మీదకి ఒక దేశం మాత్రమే వెళ్ళింది యుద్ధానికి. కానీ ఈయన దగ్గరికి 2 గోత్రాలు పరిపాలిస్తున్న ఈయన దగ్గరికి 3 దేశాల ప్రజలు, 3 ప్రాంతాల ప్రజలు వస్తున్నారు. 3 ప్రాంతాల ప్రజలు వస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లా, ఏం చేయాలో అర్థం కావట్లే ప్రభువా, వీళ్ళతో ఎలా యుద్ధం చేయాలో అర్థం కావట్లేదు నాయన, నీవు మాత్రమే మాకు దిక్కు అని దేవుని దగ్గర తమ పరిస్థితిని తెలియచేస్తున్నారు. తమ పరిస్థితిని తెలియచేస్తున్నారు. ఈ రోజు నీ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, మనము దేవుని దగ్గర విచారిస్తున్నామా మన సమస్యలను? మనము దేవుని దగ్గర విచారించడం నేర్చుకున్నామా మనకు వచ్చే ప్రాబ్లమ్స్? మన పరిస్థితిని బట్టి దేవుని దగ్గర నేను ఈ స్థితిని కలిగి ఉన్నానా అని చెప్పి ఎప్పుడైనా చెప్తున్నామా? చాలా మంది చెప్తారు స్టేజీల మీద, పెద్ద పెద్ద మీటింగ్స్ మీద, మా స్థితి ఇది, మేము ఇంతటి వాటిని కలిగి ఉన్నాం, మేము ఇంత గొప్ప వాటిని సంపాదించుకుని ఉన్నాం, మాది ఇది, మా స్థితి ఇది, మా చర్చి, మా పరిస్థితి, మా పరిచర ఇన్ని కోట్లతో నిర్మించాం, ఇన్ని కోట్లతో రన్ చేయబడుతుందని చెప్పుకుంటా ఉంటారు. కానీ ఒక రాజు చెప్తున్నాడు, ఏమి చేయాలో కూడా అర్థం కావట్లా. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నీవే మాకు దిక్కు. మా ఆస్తి పనికిరాదు, మా డబ్బులు పనికిరావు, మా బలము పనికిరాదు, మా జ్ఞానం పనికిరాదు, మా దగ్గర ఉన్న సర్వ సంపదలు పనికిరావు. నీవు మాత్రమే మాకు దిక్కు, నీవు మాత్రమే మాకు దిక్కు అయ్యా, మా శక్తి చాలదయ్యా అని చెప్పనంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు భక్తుని దేవుడు రాజుగా ఆశీర్వదించిన తరువాత తన స్థానంలోనికి వెళ్ళిపోయి కూర్చొని ఆయన ఆ స్థానంలో కూర్చొని మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేను ఏ పాటి వాడినయ్యా అని చెప్పనంటాడు. హల్లెలూయా. ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేను ఏ పాటి వాడిని ప్రభువా? నా కుటుంబం ఏ పాటిది ఇశ్రాయేలు ప్రజల్లో? నా జీవితం ఎంత నీచమైనటువంటిది, ఇంతగా నీవు నన్ను హెచ్చించావయ్యా అని చెప్పనంటాడు. తగ్గింపుకొని ఉన్నారు కాబట్టే యుద్ధాలలో విజయాలు చూశారు, గొప్ప జీవితాలు వాళ్ళు పొందుకున్నారు. ఈ రోజు నీ యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, వారి స్థితిని వారు దేవునికి తెలియచేసినప్పుడు పరిశుద్ధత వారు పొందుకున్నట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. వారి జీవితాల్లో గొప్ప విజయాన్ని చూశారు. ఆ యుద్ధంలో దేవుడే దిగాడంట. వాళ్ళ ఉపవాస ప్రార్థన దేవుడు విని, వారు చేసే ఆ ఆర్తనాదాలను దేవుడు విని ఆత్మచేత నింపబడి అక్కడున్న ఒక ప్రవక్త చెప్తున్నాడంట, యూదా ప్రజలారా మీరు భయపడవద్దు, యుద్ధము చేయవాడు యెహోవాయే, యుద్ధము యెహోవాదే, ఆయనే వారితో యుద్ధము చేస్తాడు, మీతో కూడా ఆయన మీకు రక్షణను దయచేసి ఈ పరిస్థితుల్లో నుంచి మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్తాడు. రేపటి రోజున భయపడకుడి, యుద్ధము యెహోవాదే అని చెప్పి అక్కడ ఒక ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మరుసటి రోజునే చూడండి అక్కడికి వెళ్ళిపోయారు యుద్ధం చేయడానికి. వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కంటే ముందుగానే దేవుడు వాళ్ళని దర్శించాడు. దేవుడు ఆ సమస్యను చూశాడు, దేవుడు ఆ సమస్యను విచారించాడు, దేవుడు ఆ ప్రాబ్లం ని చూశాడు. ముందుగానే శత్రువుల దగ్గరికి ఆయన వెళ్ళిపోయి సుడి గాలి చేత వాళ్ళని చల్లా చెదరు చేసినప్పుడు దేవుని కోపమును తట్టుకోలేక అక్కడే శత్రువులందరూ కూడా నశించిపోయారు. ఈ యూదా ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు గుట్టలు గుట్టలుగా శవాలు పడిపోయి ఉన్నాయి అంటండి. ఇక్కడ ఒక మాట ఉంది ఏంటంటే, చూడండి ఇక్కడ మీరు గమనించినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయంలో యూదావారు 20వ అధ్యాయం 24వ వచనం, యూదావారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలబడి ఉండిరి.
ఒకడును తప్పించుకొనలేదు. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గర రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకునిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినములు పట్టెను. 3 దినములు పట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి ప్రార్థించబట్టి చూడండి, ఒక రాజు, అధికారం కలిగిన రాజు, నా అధికారం ఉంది, నేను జయిస్తాను, నేను పోరాడతాను, ఎవడొస్తాడో నాకెంత అనవసరం అని మాట్లాడకుండా ముందు ఆ ప్రాబ్లం ని, ఆ సమస్యను దేవుని దగ్గర విచారించడం వల్ల, దేవుని దగ్గర పెట్టడం వల్ల, దేవునికి తెలియచేయటం వల్ల, ఉపవాస దినమును ఆచరించడం వల్ల, దేశ ప్రజలందరూ కూడా దేవునికి మొరపెట్టడం నేర్పించడం వల్ల వారి ప్రార్థన ఆలకించి వారి మనముని దేవుడు విని వారి ఉపవాస దినమును దేవుడు చూసి యుద్ధం చేసి అంత మాత్రమే కాదు, కానీ 3 దినములు వాళ్ళు ఏరుకోగలిగినంత గొప్ప సంపదను దేవుడు వారికి అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప శక్తి ఉపవాస ప్రార్థనలో, ఎంత గొప్ప యుద్ధమో ఒకసారి ఆలోచించండి పిల్లారా. ఈయన అనుకుని ఉండొచ్చు, బహుశా దేవుడు కాపాడుతాడా లేదా, దేవుడి పరిస్థితి నుంచి ఏ రీతిగా రక్షిస్తాడో, దేవుడు ఈ 3 ప్రజల నుంచి, 3 జాతుల ప్రజల నుంచి, 3 దేశాల ప్రజల నుంచి నా దేశాన్ని, నా ప్రాంతాన్ని, నా ప్రజలను ఏ రీతిగా కాపాడుతాడని డౌట్ పడి ఉండొచ్చేమో. ఒకవేళ దేవుడు ఊహించిన రీతిగా రాజు కంటే ముందుగా వెళ్ళిపోయి యుద్ధం చేసి శత్రువులను అణిచివేశాడు. వారి దగ్గర ఉన్న సంపద 3 రోజులు వీళ్ళు ఏరుకునేంతగా దేవుడు కొల్ల సొమ్మును వాళ్ళకి అందించినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఉపవాసంలో అంత గొప్ప శక్తి ఉన్నది. ఈ రోజు యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి, రాజు అయినటువంటి యెహోషాపాతు దినములలో జరిగిన గొప్ప యుద్ధము లాంటి యుద్ధాలు మీ కుటుంబంలో వస్తున్నాయేమో, మీ ఇళ్లలో వస్తున్నాయేమో, నీ జీవితంలో వస్తున్నాయేమో. ఒకవైపు నుంచి అప్పుల సమస్యలు, ఒకవైపు నుంచి కుటుంబ సమస్యలు, ఒకవైపు నుంచి భార్య లేదా భర్త యొక్క సమస్య, మరొక వైపు నుంచి బిడ్డల సమస్య, లోకుల సమస్య, ఇదిగో వేరే రకమైన గొడవలు, వేరే రకమైనటువంటి నిందలు, అన్ని రకాల సమస్యలు నీ మీదకి బహు యుద్ధముగా వస్తున్నాయేమో. రాజు మీదకి 3 జాతుల ప్రజలు వస్తేనే దేవుడు కాపాడినప్పుడు నీ మీదకి ఇంత సమస్యలు, ఇన్ని శోధనలు వస్తున్నప్పుడు ఎందుకు కాపాడలేడు? కాపాడుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడు మన దేవుడు, యుద్ధంలో విజయం ఇచ్చేవాడు మనం ఆరాధించే దేవుడు. బైబిల్ ఇక్కడ చెప్తుంది, ఆయన దేవుని దగ్గర విచారించాడు. ఈ రోజున నువ్వు కూడా సమస్యల గురించి దేవుని దగ్గర మొట్టమొదట విచారించడం నేర్చుకో. రెండవదిగా ఆయన ఉపవాస దినాన్ని చాటించాడు. ఈ రోజున నువ్వు కూడా నీ సమస్య కొరకు ఉపవాసంతో దేవుని దగ్గర ప్రార్థన చేయి. మూడవదిగా తన స్థితిని దేవునికి తెలియచేశాడు. ఈ రోజున నువ్వు కూడా నాకు అదుంది, నాకు ఇదుంది, నేను ఈ స్థితిని కలిగి ఉన్నానని చెప్పకుండా, ప్రభువా నా జీవితం ఇది, నాకు శక్తి లేదు, నాకు జ్ఞానం లేదు, నా పరిస్థితి దయ్యాన్ని, నీ స్థితిని దేవునికి తెలియచేయి. మనుషులు వినకపోవచ్చు, నీ పరిస్థితిని దేవుడు వినగలిగిన వాడు, నీ స్థితిని దేవుడు చూడగలిగిన వాడు. కాబట్టి పిల్లారా, వారు ఈ రీతిగా దేవునికి చెప్పినప్పుడు యుద్ధంలో విజయం వచ్చింది, గొప్ప సంపదను కూడా దేవుడు వారికి ఇచ్చాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు ఈ మాటలను మన వినికిల్లో వర్తిల్ల చేయుగాక. ప్రార్థన చేసుకుందామా? మనము కూడా మన సమస్యలు దేవునికి తెలియచేద్దాం. ఇప్పటి వరకు మనుషులకు తెలియచేసి ఉంటారు, ఇప్పటి వరకు ఎవరెవరికో తెలియచేసి ఉంటారు, వాళ్ళందరూ కూడా విన్నారు 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 విడిచిపెట్టేసి వెళ్ళిపోయారేమో. ఈ రోజున దేవునికి తెలియచేద్దాం. ఈ రోజున దేవుని యొద్ద విచారించుదాం. సమస్య రంగాన్ని మొట్టమొదటిగా దేవుని దగ్గర పెడతాం, నేర్చుకుందాం. యెహోషాపాతు పెట్టినట్లుగా దేవుని దగ్గర విచారించడానికి పెడదాం. రెండవదిగా యెహోషాపాతు దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థించాడు. దేశ ప్రజలను ఆ రీతిగా ఉండమని ప్రార్థించాడు. నీ కుటుంబం అంతా ఉపవాసం ఉండి ప్రార్థించండి. ఈ సమస్య పోవాలని, నీకొచ్చే సమస్య, నీకొచ్చే ప్రాబ్లం పోవాలని దేవుడు వాటన్నిటిలో నుంచి తప్పిస్తాడు. మూడవదిగా నీ స్థితి, నీ కుటుంబ పరిస్థితి మీరందరూ దేవునికి తెలియచేయండి. ఒక రోజున దేవుడు ఊహించని కార్యం చేసి ఆ స్థితిలోనే ఉన్నతమైన స్థితిని, ఉన్నతమైన స్థాయిని ఇచ్చి ఆశీర్వదించగలిగినటువంటి దేవుడు. యెహోషాపాతు దినములలో జరిగిన యుద్ధంలో దేవుడు శత్రువుల మీద యుద్ధాన్ని ఇచ్చాడు, సంపద మీద జయాన్ని ఇచ్చాడు, అధికారం మీద జయాన్ని ఇచ్చాడు. చిన్న రాజ్యమైనా సరే అధికారాన్ని దేవుడిచ్చి నిలబెట్టాడు. అన్ని విషయాల్లో దేవుడు విజయాన్ని ఇచ్చి ముందుకు నడిపించినట్లుగా దేవుడు మన కుటుంబంలో, మన జీవితాలలో, మన ప్రాంతాలలో కూడా గొప్ప విజయాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, యేసయ్యాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. యెహోషాపాతు దినములలో జరిగిన
గొప్ప యుద్ధం గురించి రోజున మీరు మాతో మాట్లాడారు. ఇదిగో నాయన, యుద్ధం వచ్చినప్పుడు, ఆ 3 జాతుల ప్రజలు వచ్చినప్పుడు యుద్ధం మీదకి, అయ్యా యెహోషాపాతు నీ యుద్ధ విచారించాడు, ఉపవాసం ఉండి ప్రార్థించాడు. ఇదిగో నాయన, తన స్థితిని తను తెలియచేశాడు. అంతగా తగ్గించుకొని ఉపవాసం ఉండి నీ దగ్గర విచారించబట్టే యుద్ధాలలో విజయాన్ని ఇచ్చావు. 3 జాతుల ప్రజలను తరిమి కొట్టావు. సంపాదించలేని ఎన్ని సంవత్సరాలైన తరగని గొప్ప సంపదనిచ్చి ఆశీర్వదించావు. ఇదిగో మహాయుద్ధాలు మేము ఎదుర్కొంటున్నాం. మా కుటుంబాలలో అపవాది పెట్టే మహాయుద్ధాలను, సమస్యలను ఎదుర్కొంటున్నాం. వాటన్నిటిలో నుంచి మమ్మల్ని రక్షించగలిగిన వాడు నీవు మాత్రమే నాయనా. తప్పించగలిగిన వాడు నీవు మాత్రమే తండ్రి. నీ వైపు చూస్తూ నీకు మొర్ర పెట్టుకుంటున్నాము నాయన. కుటుంబంలో వచ్చే యుద్ధాలను చూడవు నీవే, ఐక్యపరచువాడవు నీవే. భార్యాభర్తల మధ్య సమాధానం ఏర్పరచండి. తల్లిదండ్రులకు మధ్య ఐక్యతను ఏర్పరచండి. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ప్రేమానురాగాలను కురిపించండి. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య అన్యోన్యతను మీరు పెంచండి. బయట వారు లోపల వారు ఏక మనస్సుతో స్నేహ సంబంధాలతో మెలుగులాగున ఈ భయంకరమైన యుద్ధాలలో విజయాలు దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. నీవే మాకు దిక్కు. యుద్ధం చేయడానికి, సమస్యలు ఎదుర్కోవడానికి మాకు శక్తి చాలదని యెహోషాపాతు ప్రార్థించినట్లుగా నీ వైపు తిరిగి నీవే మాకు దిక్కని ప్రార్థిస్తున్నాము నాయన. మాకు శక్తి లేదు, బలము లేదు, జ్ఞానము లేదు, డబ్బు లేకపోవచ్చు. విశ్వాసంతో పోరాడుచున్నాం. ఉన్న దాంతోనే పరిచర్యను చేయుచున్నాం. ఉన్న దాంతోనే నా తండ్రి కుటుంబాలను పోషించుకుంటున్నారు. వారిని మీరు చూడండి నాయన. పరిస్థితులను చూడండి, చక్కబెట్టండి, విజయాలు దయచేయండి. పరీక్షల్లో విజయాలు ఇవ్వండి, చదువుల్లో విజయాలు ఇవ్వండి, పనుల్లో విజయాలు దయచేయండి, కుటుంబంలో గొప్ప విజయాన్ని దయచేయండి. బయటకు వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు అన్ని రంగాలలో విజయాలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. ఊహించలేని ఆశీర్వాదాలను పరలోకము నుండి నా తండ్రి మీరు అంతరిక్ష ద్వారములు తెరిచి ఇశ్రాయేలు ప్రజల మీద కుమ్మరించిన రీతిగా వాక్యమును విన్న, ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారి మీద, వారి కుటుంబాల మీద, వారి ఆత్మీయ జీవితాలలో మీరు సహాయం చేసి కుమ్మరించమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసయ్య వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, వాక్యము విన్న వారికి, మాకు, మా కుటుంబానికి, సకల పరిశుద్ధులకు యుద్ధాలలో విజయాలిచ్చి సర్వ సంపదలతో ఆశీర్వదించే నీ కృప, నీ కాపుదల చివరి వరకు తోడుగా ఉండి సంరక్షించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు. దేవుడి చిత్తమైతే రేపటి రోజున 11 గంటల తర్వాత మరలా ఆరాధనలో పాల్గొందాం. మా కోసం పరిచయ కొరకు ప్రార్థన చేయండి. దేవుడి రోజంతా మిమ్మల్ని, మీ కుటుంబాల్లో దీవించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.